హైదరాబాద్ లో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మణ్ నివాసంలో జరుగుతున్న రాజీ ప్రయత్నాలు ఇదొక సంచలన పరిణామం తెలంగాణ బీజేపీలో అని చెప్పొచ్చు. ఇద్దరు అగ్రనేతల మధ్య రాజీ ప్రయత్నాల్లో బీజేపీ అధిష్టానం ఉంది. ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య సయోధ్య దిశగా అడుగులు పడ్డాయి. ఎంపీ లక్ష్మణ్ నివాసం వేదికగా రహస్య చర్చలు జరుగుతున్నాయి. ఈటెల బండితో ఉమ్మడిగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని అధిష్టానం దూత అభయ్ పాటిల్ సమక్షంలో జరుగుతోంది. కలిసి పని చేయాల్సిందే అంటోంది అధిష్టానం. నిన్ననే ఈటెల రాజేందర్ తో డిన్నర్ మీట్ పెట్టారు అభయ్ పాటిల్. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఇద్దరి మధ్య గ్యాప్ పై నివేదిక వెళ్ళింది. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా క్షేత్రస్థాయి నివేదిక అందింది. రిపోర్ట్స్ ఆధారంగా అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. నేతల ఈగోకు చెక్ పెట్టి కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధిష్టానం పెద్దల సూచనలతో భేటీ ఏర్పాటు చేశారు అభయ్ పాటిల్. ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులే. పైగా మాస్ ఇమేజ్ ఉన్న బలమైన రాష్ట్ర స్థాయి బీసీ నాయకులు. అయినా పార్టీలో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉద్యమాలు, పార్టీ కార్యక్రమాల విషయంలో కలిసి పోరాడాల్సిన చోట కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో రాష్ట్ర నాయకత్వం కూడా వారి మధ్య గ్యాప్ ను పూడ్చలేకపోతోంది. ఇప్పుడు ఆ గ్యాప్ ను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని లక్ష్మణ్ నివాసంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ వాళ్ళిద్దరితో భేటీ నిర్వహిస్తున్నారు అధిష్టానం దూత అభయ్ పాటిల్. కరీంనగర్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సంపత్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, ఇద్దరు నేతలు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ సుమారుగా ఎంత కాలంగా ఉంది? చాలా కాలం నుంచి గ్యాప్ ఉన్నా కూడా ఇప్పుడే ఈ సమావేశాన్ని, ఇప్పుడే రాజీ ప్రయత్నాలను చేయడానికి పర్టికులర్ గా ఏమైనా కారణం ఉందా? లేదంటే మొన్న ఈటెల రాజేందర్ ఒక వ్యాఖ్య చేశారు, పార్టీతో సంబంధం లేకుండా నాది అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశారు, వ్యక్తులను బట్టి ఉండాలి అని. సో ఆ వ్యాఖ్య కారణంగానే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు అనుకోవచ్చా? అంటే మనం ఒకటి చెప్పుకోవచ్చు, ముఖ్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం మీద తెలంగాణ పైన ఫోకస్ పెట్టిన క్రమంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్దరు బలమైన నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్. అయితే ఎప్పుడైతే రాజేందర్ ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక 6 నెలల పాటు కూడా సంజయ్ అదేవిధంగా రాజేందర్ సఖ్యత ఉన్నారు. తర్వాత కీలకమైన పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన హుజరాబాద్ సంబంధించిన తన అంశాలకు ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేని చెప్పి కూడా అప్పుడే రాజేందర్ కూడా అసంతృప్తి కూడా వ్యక్తం చేశాడు. చాలా సందర్భం కూడా నేతలపైన కొన్ని విమర్శలు కూడా చేశారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వారిని సరిగా పట్టించుకోలేదు. ఇక్కడ కొత్త పాత అనేవి ఉండదు. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వారు బీజేపీ నాయకులుగా మారుతారు కాబట్టి తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా చాలాసార్లు కూడా రాజేందర్ మాట్లాడారు. కానీ ఈ 2 సంవత్సరాలు కూడా ఇటు రాజేందర్ కావచ్చు, అదేవిధంగా సంజయ్ ఎక్కడ కూడా మాట్లాడారు. మరొక మనం ముఖ్య విషయమైన చెప్పుకోవచ్చు, సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎవరైతే రాజేందర్ సంబంధించిన అనుచరులు అనే ప్రత్యేకంగా పోటీలో నిలబెట్టి వారి కోసం కూడా ప్రచారం అయితే నిర్వహించారు. క్రమంలో కమలాపూర్లో సంబంధించిన కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా ముఖ్యంగా ఇటు జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజరాబాద్లో కూడా ఆయన కొంతమంది నిలబెట్టారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారు కూడా సర్పంచ్ అభ్యర్థులు నిలబెట్టి ప్రచారం అయితే నిర్వహించుకున్నారు. సందర్భంగా రిజల్ట్ వచ్చిన సందర్భంగా రాజేంద్ర వర్గీయులు గెలిచారని చెప్పి కొంత సోషల్ మీడియా పోస్ట్ చేసిన నేపథ్యంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరు గెలిచినా బీజేపీ వాళ్ళు ఆ విధంగా ఎట్లా చేస్తారంటూ కూడా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అంతేదా మీడియా ద్వారా చెప్పారు. ఈ క్రమంలో చాలామంది హుజరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళి కలిసారు. తమకి పార్టీలో అన్యాయం జరుగుతుంది, మీ వెంట ఉన్న ఖచ్చితంగా మీరు తాడో పేడో తేల్చుకోవాలంటూ కూడా రాజేందర్కి కొంతమంది నేతలు, ముఖ్య నేతలు హుజరాబాద్ నుంచి వెళ్ళారు. తర్వాత చాలా వరకు వేగంగా పరిణామాలు జరిగాయి. అయినప్పటికీ అధిష్టానం మాత్రం చాలా వరకు చూస్తుంది. కానీ ఇద్దరు నేతలను కలిపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. మొత్తానికైతే 2028 అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు నేతలు కలిపే ప్రయత్నం జరిగినట్టు మనకు తెలుస్తుంది. గత వారం నుంచి కూడా రాజేందర్ చాలా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య సైద్యం ఉంటేనే ఖచ్చితంగా అధికారం వస్తుంది, బలంగా పోటీ చేయవచ్చని చెప్పి కొంత అక్కడ అధిష్టానం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈరోజు అభయ్ పాటిల్ కూడా రంగంలోకి దిగి అక్కడ హైదరాబాద్ వారితో చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా ముఖ్యంగా బండి సంజయ్ ఎక్కడ కూడా పూర్తిగా పార్టీ సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతున్నారు. రాజేందర్ సంబంధించి ఎక్కడైనా మాట్లాడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది సయ్యద్ కురితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం నేపథ్యంలో ఇటు బండి సంజయ్ అదేవిధంగా రాజేందర్ సయ్యద్ కురిచే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఇటీవల కాలం కూడా రాజేందర్ ఈ వారం రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన మామూలుగా పార్టీ విషయాలు మాట్లాడి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తమకు అధికారంలోకి వస్తుందని కూడా రాజేందర్ ధీమాను వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు సంజయ్ రాజేందర్ మాత్రం ఈ మధ్యలో ఎవరు కూడా మాట్లాడుకో ఫేస్ టు ఫేస్ ఎక్కువ మాట్లాడారు. అయితే ఇప్పుడు అధిష్టానం రంగంలో దిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మీరు సయ్యద్ అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మన హుజరాబాద్ సంబంధించి కొంత ఇన్పుట్ అయితే తెలుసుకున్న కారణం కూడా
వాళ్ళందరూ ఎవరైతే ఈటలకు సంబంధించిన అంచర్లు బండి పంచడానికి కూడా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తమ పార్టీ ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా అధిష్టానం ఎందుకు పట్టించుకోలేదు, తమకు పార్టీకి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. ఖచ్చితంగా తమకు కూడా సమన్వయం చేయాలి. ఏ ప్రోగ్రాం పెట్టినా తమకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ మనం జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఎప్పుడైతే హుజరాబాద్ ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త పాత మధ్య విభేదాలు జరిగాయి. రాజేందర్ మాత్రం పాతవారిని పట్టించుకోవట్లేదు, తన అంచర్లు పట్టించుకొని కొంత వైరల్ జరిగింది. అప్పటి నుంచే కొంత గ్యాప్ ఏర్పడి తర్వాత హుజరాబాద్ సంబంధించిన ఎప్పుడు కూడా సంజయ్తో కలవని కారణంగా మొన్న జరిగిన పరిణామాలు చాలా వేగంగా మారిపోయి మొత్తానికి అయితే ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత కూడా ఇంత వీళ్ళకి గ్యాప్ వచ్చినప్పటికీ ఈ యొక్క సయ్యద్ద మాత్రం కుదిరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సంపత్.